ఏపీ పాలిటిక్స్ లో ఖుదాగవా అనవసరంగా లిక్కర్ కేసులో ఇరికిస్తున్నారని హర్ట్ అవుతున్న వైసీపీ నేతలు తమ మంచితనానికి ఆ దేవుడే సాక్షి అంటున్నారు. ప్రమాణం చేద్దాం రా అని సవాల్ కూడా చేశారు. కట్ చేస్తే బిగ్ బ్రేకింగ్ కమింగ్ సూన్ అనే కౌంటర్ కూడా రీసౌండ్ ఇస్తోంది. ఏపీ రాజకీయాల్లో లిక్కర్ టక్కర్. కేసుల పర్వంలో లీడర్ల చక్కర్. లిక్కర్ టచ్ తో లీడర్లకు దేవుడు కనిపిస్తున్నాడా? ఓవైపు ఏపీ లిక్కర్ స్కామ్, మరోవైపు కల్తీ మద్యం కేసు. రెండు కేసుల్లో సంచలనాలు కొనసాగుతూనే ఉన్నాయి. వాదోపవాదాలతో పాటు ప్రమాణాలు, సవాళ్ల పర్వం రీసౌండ్ ఇస్తున్నాయి. లిక్కర్ కేసులో తనను అనవసరంగా ఇరికించారన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అరెస్టుకు ముందు, ఆ తర్వాత దేవుడు గుర్తుకొచ్చారిలా. మనసా వాచా కర్మేనా, నేను లెక్క జోలికి ఎప్పుడు పోలేదు. లెక్క ఇస్తే నాకు సంబంధం లేదు. సంబంధం లేని లెక్కతో సంబంధం నా బతుకుతారు మీద కొడుతున్నారు. ఇది మనసుకు బాధేస్తుంది సరే, కానీ దేవుడు ఉన్నాడు. అల్టిమేట్గా గాడ్ ఈజ్ గ్రేట్. అల్టిమేట్గా నేచర్ ఈజ్ సుప్రీం. నేను నమ్ముతా, నేను మనస్ఫూర్తిగా నమ్ముతా. నేను ఈరోజు ఏ తప్పు చేయకుండా ఈరోజు శిక్ష అనుభవిస్తున్నా. ఇక చెవిరెడ్డి బాటలోనే మాజీ మంత్రి జోగి రమేష్ నోట దేవుడి మాట వచ్చిందిలా. చంద్రబాబు నాయుడు వచ్చి నిజంగా జోగి రమేష్ సంబంధం ఉందని చెప్పమనంటే తిరుమలలో కానీ కనకదుర్గమ్మ సాక్షి కానీ నేను అంగీకరిస్తా. లొకేషన్ రమ్మనండి. తిరుమల తిరుపతి సాక్షిగా, వెంకన్న సాక్షిగా, కనకదుర్గమ్మ సాక్షిగా లొకేషన్ రమ్మని జోగి రమేష్కి ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పండి. అసలు విచారణ కూడా నేను దేవుడి సాక్షిగా ప్రమాణానికి రావాలని అలా సవాల్ విసిరారు జోగి రమేష్. లిక్కర్ కేసులో ఇక చీప్ ట్రిక్స్ కు కాలం చెల్లింది గురు. బిగ్ బ్రేకింగ్ కమింగ్ సూన్ అంటూ కౌంటర్ ఇచ్చారు విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్న ప్రముఖ నాయకులందరి హస్తం, అన్నిటికన్నా ముఖ్యంగా రేపు మద్యం కేసులో బయటకు రాబోయే బిగ్ బాస్ హస్తం కూడా ఉంది. దానికి ప్రత్యేకంగా సిట్ వేసాం. లిక్కర్ కేసులతో ఏపీ రాజకీయం అలా అంతకంతకు హీటెక్కుతోంది. ప్రమాణాలు, సవాళ్ల సంగతేమో కానీ దేవుడా ఇంకెన్ని సంచలనాలు తెరపైకి వస్తాయో అనే చర్చ జోరందుకుంది.